హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను ఒక యూస్ఫుల్ వీడియోని అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా. సో ఇంకెందుకు లాగ్ చేయడం, మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాఖీ పౌర్ణమి వస్తుంది. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ మాసాలు ఇవన్నీ వరుస పెట్టొచ్చేస్తున్నాయి. సో ఇంకా మనం చాలా బిజీ అయిపోతాము. షాపింగ్స్ చేయడానికి అటు తిరుగుతూనే ఉంటాము. మనకి రక్షాబంధన్ వచ్చిందంటే మనం గ్లోగా కనిపించారు కదా, ఎందుకంటే మనమే కదా హైలైట్ అయ్యేది, అంతే కదా. సో అందుకే ఇంకా గ్లో కావాలంటే మనం పార్లర్కి వెళ్ళడం, ఇటు వెళ్ళడం, అటు వెళ్ళడము అనేది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, అండ్ టైం కూడా ఉండదు. సో నేను దానికోసం ఏం చేశానంటే, అంత టైం ఎలాగో లేదు, సో మనము ఏదైనా ఒక మంచి ఫేషియల్ కిట్ తీసుకుందాము అని చూస్తూ ఉండగా, అండ్ దట్ సో బడ్జెట్లో కావాలి అని అంటే మనకి మినిమం ఇంతలో కావాలని ఐడియా ఉంటుంది. అదే మనము పార్లర్కి వెళ్ళామనుకోండి, మామూలుగా గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలంటే 1000 రూపీస్ అవుతుంది. సో అలా కాకుండా, అండ్ దట్టు పార్లర్కి వెళ్తే చాలా టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో అందుకే ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కదా అన్నట్టయితే నేను సెర్చ్ చేస్తుంటే నాకు దొరికింది ఈ ఓజాన్ వాళ్ళది. సో ఓజాన్ వాళ్ళది గోల్డ్ ఫేషియల్ అయితే దొరికిందండి. సో ఈ కిట్ మనకి ఇందులో 6 స్టెప్స్ ఉంటాయి. సో 6 స్టెప్స్ మనం వరుసగా అప్లై చేసామనుకోండి, నా ఫేస్ చూసారా, మీకు షైన్ కనిపిస్తుందా, ఇక్కడ ఇదంతా. సో ఇది వితౌట్ మేకప్ అనమాట. నేను ఏం చేయలేదు, జస్ట్ ఫేషియల్ చేసేసుకున్నాను అండ్ లైట్గా లిప్స్టిక్ వేసుకుంటేనే నాకు ఇంత గ్లో వచ్చింది. సో ఒకసారి మీరు ఆలోచించండి, ఇది ఎంత వర్క్ అవుతుందంటే అంత వర్క్ అవుతుంది. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏంటంటే మన ఇంటెన్సింగ్ ఇన్నర్ రేడియన్స్ని పెంచుతుంది అనమాట. అంటే మనకి లోపల ఉన్న గ్లో అనేది పైకి వచ్చేటట్టు చేస్తుంది. సో ఇంతకు మించి మనకి ఏం కావాలి చెప్పండి, పార్లర్కి వెళ్ళినా మనం దీనికోసమే కదా. సో ఇప్పుడు కూడా ఇలా గ్లో వచ్చేసింది అనుకోండి, ఎంత బాగుంటుందో ఆలోచించండి. సో ఇదన్నమాట. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి, దీన్ని అన్బాక్సింగ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెట్టేశాను, ఇంకా మీరు ఆ వీడియోలో అయితే చూసేసేయండి. మీకు కనుక నేను దీన్ని లింక్ అనేది మీకు కింద ప్రొవైడ్ చేశాను, వెబ్సైట్ లింక్. మీకు గుర్తుందో లేదో, ఓజోన్ వాళ్ళది నేను ఇంతకుముందు ఒకటి డిటాన్ కిట్ కూడా చేశాను. సో అది మొత్తం ట్యాన్ రిమూవ్ చేసేస్తుంది, జస్ట్ ఓన్లీ 3 స్టెప్స్ అని. సో అది అయితే సూపర్ యూజ్ అయిందండి నాకు. సో దాంతోనే నేను మళ్ళీ ఇది తెప్పించుకున్నాను అనమాట. అంటే అది నాకు నచ్చింది కదా అన్నట్టే నేను ఇదైతే తెప్పించాను. సో నేను పెట్టిన 250 అండి, కిట్ వర్త్ వచ్చి 250కి ఇది వర్త్ అనిపించింది నాకు. అండ్ మనం ఒకటేసారి యూజ్ చేయం కదా, 2-3 టైమ్స్ అయితే యూజ్ చేస్తాం కదా. సో ఇది ఈజీగా ఒక 2-3 టైమ్స్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం పెట్టేసామనుకోండి, మన ఫేస్ అయితే చాలా చాలా గ్లోయిగా చాలా బాగా అయిపోతుంది. అండ్ దీని లింక్స్ ఇస్తాను, మీకు కావాలంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇది పర్చేస్ చేయొచ్చు. ఇది అమెజాన్లో ఉండింది, అండ్ అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో ఉండింది, అండ్ నైకాలో ఉండింది, దట్టు పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకుంటే ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి చాలా ప్రోడక్ట్స్ పైన. సో ఇప్పుడు వీళ్ళు చాలా బ్రాండ్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు చాలా బ్రాండ్స్ కనిపిస్తాయి అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు క్లియర్గా చూసేసేయండి, ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉంది కూడా మీరు ఒకసారి చూసి నాకు చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి నేను ఓపెనింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను, ఓపెనింగ్ వీడియో. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇది ఓజోన్ నుండి తెప్పించాను అని చెప్పాను కదా. సో ఓజోన్ యాడింగ్ ఇయర్స్ టు ద లైఫ్ అండ్ లైఫ్ టు ఇయర్స్ అనమాట. ఈ ఓజోన్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎంత బాగా యూజ్ అవుతాయంటే అంతే బాగా యూజ్ అవుతాయి. అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ ప్యాకేజింగ్ అనేది చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు బబుల్ ర్యాప్స్లో ర్యాప్ చేసి పంపించకుండా ఇలాగా మనకి పేపర్లోనే ర్యాప్ చేసి పంపించేస్తారు. సో భలే అనిపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తుంటే కూడా మనకి ఇట్లా చేతిలో పట్టుకుంటే భలే ఫీల్ ఉంటుంది. సో అలాగా అండ్ ఇంక ఇదైతే ఓపెన్ చేసేసాను. ఇందులో మనకు వచ్చేసింది గోల్డ్ కిట్ అనమాట. రియల్గా అండి, నేను దీన్ని ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి, ఇది రియల్గా గోల్డ్ లాగానే వర్క్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చేసి నేను ఈ వీడియో అయితే చేసి చూపించేస్తున్నాను. సో పెద్ద అమౌంట్ కూడా కాదు కదా,
సో 250లో మనకి ఇది వస్తుంది అంటే నాకైతే చాలా బాగా అనిపించి అయితే తెప్పించేసాను. సో మీరు కూడా ఒకసారి కొని పర్చేస్ చేసేసి ఒకసారి మీరు వాడి చెప్పండి. అండ్ ఇందులో మనకి 6 ప్యాకేజెస్ వచ్చేస్తాయి. సో ఈ 6 ప్యాకేజెస్ అనేవి మనకి మాక్సిమం ఒక 4 మెంబర్స్ అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. సో అంత క్వాంటిటీలో వస్తుంది. కాకపోతే ఇది మనము అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది మంత్లీ ట్వైస్ అయితే మనం వాడితే మంచి గ్లో అయితే ఉంటుంది. సో ఇంక ఇలాగ మనకి 6 స్టెప్స్‌లో వచ్చేస్తాయి. అవి ఏమేమి వస్తాయి అని అంటే మనకొచ్చేసి ఇందులో ఒకటేమో క్లెన్జర్ వస్తుంది, స్క్రబ్బర్ వస్తుంది, సీరమ్ వస్తుంది అండ్ మసాజ్ క్రీమ్ వస్తుంది. ప్యాక్ మన హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్ వస్తుంది అండ్ అలాగే సన్‌షీల్డ్ లోషన్ వచ్చేస్తుంది. సో ఇంకా ఈ 6 పార్ట్స్ చేసామంటే మన స్కిన్ తిరుగు లేకుండా కనిపిస్తుందనమాట. సో ఇది మొత్తం గోల్డ్ పార్టన్స్ చిన్న చిన్న గోల్డ్ పార్టికల్స్ ఇందులో ఉంటాయి. సో మనం ఫేస్‌కి అప్లై చేస్తున్నప్పుడు కూడా మనకి మంచి ఫీల్ వస్తుంది. స్కిన్‌లో ఉన్న డల్‌నెస్ పోతుంది. లోపల నుండి పోర్స్‌ని క్లీన్ చేసి మన స్కిన్ అనేది చాలా వరకి గ్లోయిగా అండ్ అలాగే చిన్న చిన్న రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మనము ఇది ట్వైస్ యూజ్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న రింకిల్స్ కూడా పోయేటట్టు చేస్తుంది. సో ఇది సూపర్ వర్క్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ నా ఫేస్ చూడండి ఎంత డల్‌గా ఉండింది. ట్యాన్ కూడా చూసారా ఎక్కువ అయిపోయింది కదా! సో ఇంకా నేను సరే ఇదైతే ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే ట్రై చేశాను. సో ఫస్ట్ అయితే మీకు తెలిసిందే ఫేస్ అయితే నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఇంకా నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ నేను చూపించేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఇల్యూమినస్ గోల్డ్ ట్యాన్ క్లెన్జర్ అనమాట. సో ట్యాన్ టేక్ ఆఫ్ క్లెన్జర్ అనుకోండి. దీన్ని మనము అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచేసుకోవాలి. సో 10 మినిట్స్‌కి ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మంచిగా మనం ఇలాగ స్మూత్‌గా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసేసుకొని వాటర్‌తోనైతే వాష్ చేసుకోవాలండి. సో మీరు ఫస్ట్ స్టెప్‌లోనే స్కిన్‌లో చాలా అంటే చాలా వరకి గ్లోనెస్ వస్తుంది. ఇదేంటంటే మనకి పోసెస్‌లో ఉండే డస్ట్‌నంతా క్లీన్ చేసేసి మన లోపల ఉన్న బ్రైట్‌నెస్‌ని ఎన్హాన్స్ చేయడానికైతే ఇది యూజ్ అవుతుంది. నేచురల్లీ గోల్డెన్ గ్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ మనకి గోల్డ్ కలర్‌లో ఉంటాయండి. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలీదు కానీ గోల్డ్ కలర్‌లో ఉంటాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రబ్ వాడుతున్నాను. సో స్క్రబ్బింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే మన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి స్క్రబ్ అనేది చాలా వరకి యూజ్ అవుతుంది కదా! సో దాన్ని ఏం చేయాలంటే మంచిగా ఫేస్‌కి అంతా ఒకసారి అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. సో 15 మినిట్స్ తర్వాత మనకేంటంటే స్కిన్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత చేతిలో ఒక 2-3 డ్రాప్స్ వాటర్ మంచిగా మసాజ్ చేసుకుంటే మనకి డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. అలాగే మోర్ డ్యామేజ్ డర్ట్ ఇంప్రూవ్స్ కూడా మొత్తానికి క్లియర్ చేసేస్తుందండి. స్క్రబ్బింగ్ ద్వారా డీప్‌గా పోసెస్‌ని క్లీన్ చేస్తుంది. ఇక్కడ చూడండి సెకండ్ స్టెప్‌లోనే నా ఫేస్ ఎంత నీట్‌గా ఎంత క్లీన్‌గా కనిపిస్తుందో. సో ఇప్పుడు వచ్చేసి మనకి థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్‌లో ఏంటంటే మనకి గోల్డ్ లష్ బ్యూటీ సీరమ్ అనేదైతే వస్తుందండి. జస్ట్ ఇది 2-3 డ్రాప్స్ వేసేసుకొని అండ్ ఫేస్‌కి, నెక్‌కి మంచిగా అప్లై చేసేసుకోవాలండి. ఇది మొత్తం స్కిన్‌లోకి ఇంకిపోయేదాకా మనం అప్లై చేసేసుకోవాలి. సో ఇది ఇందులో వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అండ్ లగ్జూరియస్ బ్యూటీ సీరమ్ ఉంటుందన్నమాట. సో ఇవి ఉండటం వల్ల మన స్కిన్‌కి డల్‌నెస్ అండ్ లుక్, స్కిన్ ఏజింగ్ ఇలాంటివి చాలా వరకి మనకి దూరం అయిపోతాయి. నేచురల్‌గా హైలైటర్స్ లాగా కూడా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇది డీప్‌గా స్కిన్ సెల్స్‌లోకి వెళ్ళిపోయి బ్రైట్నింగ్ అండ్ అలాగే గోల్డెన్ గ్లో అనేది బయటికొస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా నేను మంచిగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్టెప్‌లోకి అయితే వచ్చేసాను. అండ్ ఈ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజింగ్ క్రీమ్ అనమాట. సో ఈ మసాజింగ్ క్రీమ్ మనము సీరమ్ అప్లై చేశాక ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం స్కిన్‌లోకి ఇంకిపోయేదాకా చేసుకొని ఇంక ఈ మసాజింగ్ క్రీమ్ తీసేసుకొని మనం స్కిన్ మొత్తము సర్కిల్ మోషన్‌లో మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ మనకు ఓపిక ఉంటే 10-15 మినిట్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ క్రీమ్ వల్ల ఏమవుతుందంటే ఎఫెక్టివ్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా లోపల దాకా గ్లోయింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మీరు గోల్డెన్ గ్లో వేసుకున్న 1 అవర్ తర్వాత స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాగ ఒక 10-15 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత
మనము మంచిగా ఒక తడి క్లాత్ లాంటిది ఏదైనా తీసేసుకొని ఫేస్ వాష్ చేసుకోవద్దు. ఇలాగ మంచిగా తుడిచేసుకోవాలి. సో, అంటే క్రీమ్ మొత్తం స్కిన్ లోపలికి ఇనికిపోయింది కదా! సో, ఆ పైన పైన కొంచెం డర్ట్‌లా ఉంటుంది కదా! అది నేను ఈ స్టెప్ చేసిన తర్వాత చూడాలండి మొత్తం ఎంత బ్లాక్ అయిపోయిందంటే వాటర్ అయితే చాలా చాలా బ్లాకిష్ అయిపోయింది. అంటే నా స్కిన్‌లో ఇన్ని రోజుల నుంచి నేను ఇంత డర్ట్ పెట్టుకొని ఉన్నానా అనేది అనిపించింది. సో, ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్ అయితే ఏసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా స్కిన్ ఎంత గ్లోయిగా కనిపిస్తుంది కదా! సో, ఇంక ఇదొచ్చేసి ఫిఫ్త్ స్టెప్ అనమాట. సో, ఈ ఫేస్ మాస్క్ కూడా మనకి కొంచెం తీసేసుకొని కొంచెం అమౌంట్‌లో ఫేస్‌కి మొత్తం మాస్క్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఇది చెప్తున్నాను కదండీ! ఇది ఒకటి తీసుకుంటే ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఈజీగా ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఐ మీన్ మనకి యూజ్ అవుతుంది ఫేషియల్‌కి. సో, ఒక 5 ఫేషియల్‌కైతే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది 10, 15 మినిట్స్ మంచిగా ఫేస్ పైన ఈ మాస్క్ అనేది ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం దీన్ని రిమూవ్ చేయాలనమాట. సో, ఈ మాస్క్ వల్ల మనకేమవుతుందంటే డీహైడ్రేట్ అవుతుందనమాట స్కిన్ అంతా. సో, మనకి స్కిన్ చాలా మంచి సప్లిమెంటరీస్‌తోని అండ్ నరిషింగ్‌తోని స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా, మాయిశ్చరైజర్‌గా, రిఫ్లెక్టివ్‌గా అండ్ లైట్ ఆఫ్ సర్ఫేస్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారా ఫైనల్లీ నాయి కంప్లీట్ స్టెప్స్ అయితే అయిపోయాయన్నమాట. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనము గోల్డెన్ సన్‌షీల్డ్ లోషన్ అప్లై చేసుకోవాలి. సో, ఈ లోషన్‌ని అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫేషియల్ చేసుకున్న తర్వాత కొంచెం ఏమన్నా వేడి తగిలినా ఎండకైతే ఎళ్ళొద్దండి. సో, ఏమన్నా వేడి తగిలినా మన ఫేస్ పైన అనేవి యూవీ రేసెస్ అనేవి పడకుండా అండ్ ఎఫెక్టివ్ చూపించకుండా ఉంటుంది. సో, ఇంకా ఫైనల్‌గా ఇది అప్లై చేసేసామనుకోండి మన గ్లో అయితే యమ్మీ చాలా సూపర్‌గా ఉంటుంది గదా! చాలా చాలా బాగా కనిపిచ్చేస్తుంది. ఎంత గ్లో వస్తదో ఒకసారి మీరే చూసేసేయండి. అండ్ ఇది కూడా చాలా కొంచెం తీసుకొనైతే అప్లై చేసుకోవాలి. చూడండి ఇప్పటికే నా స్కిన్ ఎంత గ్లో ఉందో చాలా బావుండింది. మీకిక్కడ కనిపిస్తుందో లేదో కానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలా చాలా బావుండింది. అండ్ డార్క్ స్పాట్స్ లాంటివి ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తే డార్క్ స్పాట్స్ కూడా పోతాయన్నమాట.